ఇది పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎంట్రన్స్. ఇక్కడ నుండి బమ్మెర సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది గణపూర్ వెళ్లే రోడ్డు. బమ్మెర వెళ్ళాలంటే ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ బమ్మెర పోతన గ్రంథాలయం ఉంది. ఇప్పుడు బమ్మెర పోతన సమాధి దగ్గరికి వెళ్తున్నాము. కనిపించే టెంపుల్ దగ్గర నుండి రైట్ టర్న్ తీసుకొని వెళ్ళాలి. బమ్మెర పోతన 15వ శతాబ్దంలో బమ్మెర అనే గ్రామంలో లక్కమాంబ కేశన దంపతులకు జన్మించారు. పోతన ఎలాంటి విద్యాభ్యాసం లేకున్నా సరస్వతి కటాక్షంతోనే పద్యాలు రాయగల నేర్పుని సాధించారు. అందుకనే ఆయనను సహజ కవి అంటారు. యవ్వనంలో ఉండే సహజ చాపల్యంతో పోతన భోగిని దండకం అనే రచన చేశారు. ఆ కావ్యాన్ని సింగభూపాలుడు అనే రాజుకు అంకితం చేశారు. శ్రీరాముని ఆనతి మేరకు సంస్కృతంలో వ్యాసుడు రచించిన భాగవతాన్ని ఆంధ్ర మహాభాగవతం అనే పేరున రచించారు. శివుని పరాక్రమాన్ని వివరిస్తూ వీరభద్ర విజయం అనే పద్య కావ్యాన్ని రాశారు. వీరభద్ర విజయం అణువణువున శివభక్తితో నిండిన కావ్యం. పోతన కవి సార్వభౌముడైన శ్రీనాథునికి సమకాలికుడు మరియు బంధువని అంటారు. పోతన భాగవత రచనకు సంబంధించి చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. అలా వైకుంఠపురంబులో అనే పద్యాన్ని ప్రారంభించి దాన్ని పూర్తి చేయలేని పక్షంలో ఆ భగవంతుడే మిగతా పద్యాన్ని పూర్తి చేశాడన్న గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పోతన ఒకవైపు నాగలి పట్టి పొలాన్ని దున్నుతూనే మరోవైపు సాహిత్య రంగంలో భాగవత రత్నాలను పండించాడు. ఒకవైపు శివుని ఆరాధిస్తూనే మరోవైపు విష్ణులీలను భాగవతం ద్వారా ప్రకటించాడు. కటికి దారిద్ర్యాన్ని అనుభవించినా కూడా తన భాగవతాన్ని సింగభూపాల రాజుకు అంకితం ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అందుకేనేమో పోతన భాగవత పద్యాలు కూడా అంతే నిర్మలంగా తోస్తాయి. అందులోనే గజేంద్ర మోక్షం వంటి ఘట్టాలు, ఇందుగలడందు లేడని సందేహంబు వలదు వంటి పద్యాలు కొన్ని వందల ఏళ్ల పాటు ప్రజల నోళ్లలో నానాయి. ఒకానొకప్పుడు పోతన భాగవతాన్ని ఓ గొప్ప డిగ్రీగా భావించేవారు. ఆంధ్ర సాహిత్యంలో పోతనామాత్యుడు చిరంజీవి.